హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ వ్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో దీని ప్రాసెస్ అయితే ఫస్ట్ వీటికి కావాల్సినవి కట్ చేసుకున్నాను. ఇలాగా ఉల్లిపాయలు అండ్ టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు సో అవైతే వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని మనం ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుందాం. ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని ఇలాగా ఫస్ట్ అయితే ఇందులోకి కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అయితే మనం ఎగ్స్ అనేవి బ్రేక్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం పొరుటు ఇలాంటివి చేసుకోకుండా మనం ఇలా ఆమ్లెట్ వేసి దాన్ని కర్రీగా చేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది అండ్ జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇలా ఈవెన్గా కలిసేలాగా మొత్తం ఇలా కొంచెం కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా, మనం వేసిన కారం కూడా బాగా కలిసేలాగా ఇలా మనం కలిపేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కడ మనకి ఉండల్లా ఉండకోకుండా మొత్తం కలిసిపోవాలన్నమాట. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని సో ఒక ప్యాన్ అయితే తీసేసుకుంటున్నాను. సో ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆయిల్ కొంచెం తీసుకున్నాను. ఇక్కడ ఆమ్లెట్ వేయడానికి అనమాట. సో ఆమ్లెట్ వేయడానికి ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత ఇలా చుట్టూరా మనం ఇలా తిప్పేసుకొని సో ఇప్పుడు మనం ఏదైతే కలుపుకొని పెట్టేసుకున్నామో ఎగ్స్ది సో దాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనము ఇలాగ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా వేసేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత మనం 2 సైడ్స్ కూడా కాల్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే ఇలా ఉడికేలా చేస్తున్నాను. సో దీనిపైన ఒక చిన్న మూత పెట్టేసుకుందాం ఉడికేంత వరకు. సో ఉడికిన తర్వాత మనం కొంచెం సేపటి తర్వాత చూసుకుంటే ఉడికిపోతుంది కాబట్టి సెకండ్ సైడ్ కూడా తిప్పేసి దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడైతే చూసారు కదా, ఒక సైడ్ అయితేనే బాగా ఉడికిపోయింది ఇది. సో ఇప్పుడైతే సెకండ్ సైడ్ మనం తిప్పేసుకుందాం. సో ఇలాగా మనం సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా మనం బాగా కాల్చుకోవాలి. బాగా కాల్చుకొని సో ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం దీన్ని ఇక్కడ. సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలి అని చెప్పేసి సో కొన్ని పీసెస్ మనం ఇందులో కట్ చేసుకోవాలి. ఇవి ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. మనము ఇలా ఆమ్లెట్ వేసేసుకున్నాం కదా, సో దీన్ని అయితే అన్నీ ఒకే షేప్లో మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. సో ఇలా నేను చాక్ తీసేసుకొని ఆరిపోయిన తర్వాత సో ఈవెన్గా కట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత కూడా మీరు సో ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను ఆమ్లెట్ అనేది ఇలా కట్ చేసేసుకొని నేను ఇలా బారుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కూడా కట్ చేసేసుకున్నాను. అంటే మనం ఒకే షేప్లో మనం ఇలా చిన్న చిన్న పీసెస్ మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం పీసెస్ అయితే ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ ఆమ్లెట్ అయితే మనం పీసెస్ కట్ చేసుకుంటే ఇక్కడ వరకు మనకి రెడీ అయిపోతుంది. తర్వాత మనం దీనికి కర్రీ అనేది రెడీ చేసేసుకోవాలి. సో ఈ రెసిపీ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం వేడివేడి రైస్లో తింటే చాలా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ పీసెస్ అయితే నేను ఎంత షేప్లో కట్ చేసేసుకున్నాను. సో ఇంత షేప్లో ఒక్కొక్క పీసెస్ని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను మళ్ళీ. సో ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను కర్రీ కోసం ఆయిల్ అనేది తీసుకున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి. హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో ఇదే త్వరగా మనకి ఫ్రై అవ్వడానికి సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను. మొత్తం కర్రీలోకి సరిపడినంత సాల్ట్ అనేది ఇందులోకి నేను వేసేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనం ఇందులోకి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకుందాం. పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం బాగా కలిపేసుకోవాలి. సో మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మొత్తం బాగా తిప్పేసుకొని కలుపుకుంటూ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, అంటే బాగా మగ్గేంత వరకు వీటిని అయితే బాగా ఫ్రై చేయాలి. చూసారు కదా ఇక్కడ. సో ఇప్పుడైతే మనకి అన్నీ కలిసిపోయినాయి. సో ఈవెన్గా మనకి ఫ్రై అయితే అయిపోతుంది.
సో దానికోసం నేను కొంచెం సేపు మూత పెట్టేసి తీసుకున్నాను. చూసారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అనమాట. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. మనం పసుపు కూడా వేసాం కాబట్టి సో దీని టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే నేను మళ్ళీ ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వడానికి ఇక్కడ మూత అనేది క్లోజ్ చేసుకొని పెట్టేసుకున్నాను. సో మళ్ళీ తీసి చూస్తున్నాను. సో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే నేను మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను. దాన్ని కూడా గ్రేవీ కర్రీలోకి ఇందులోకి వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా వేసుకున్న తర్వాత దీన్ని నీట్గా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇందులోకి. సో ఇదైతే మనకి మంచి కలర్ అండ్ టేస్ట్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోవాలి. సో అప్పుడే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఇందులోకి కొంచెం ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను, 1 స్పూన్ వరకు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం తిప్పేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత ఇందులోకి జీలకర్ర పొడి కొంచెం 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇందులోకి వేసేసుకున్నారు. నెక్స్ట్ ఇంకో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకుందాం ఇందులో. సో ఇలా గరం మసాలా కూడా వేసేసుకున్నాం మనం. వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి మనం. సో ఈవెన్గా మొత్తం కలిసేంతలోపు. నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని సో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇవి వేయడం వల్ల. సూపర్ టేస్టీ అండ్ రెసిపీ. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కర్రీలోకి కారం ఎంతైతే కావాలో అంతవరకు కూడా ఇందులోకి వేసేసుకొని నీట్గా బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇలా కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మనకి ఇవైతే బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా మనం బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో మీరైతే కారం ఎంతైతే కావాలో అంతవరకు యాడ్ చేసేసుకోండి ఇప్పుడే మనకి కర్రీ అనేది రెడీ చేసేసుకునేటప్పుడే. సో ఇలా మనకి కొంచెం సేపు మనం బాగా ఉడికించనివ్వాలి. ఇలా ఉడికింది కదా, చూసారు కదా ఇక్కడ మనకి చాలా బాగా ఉడికింది. సో ఉడికిన తర్వాత ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనకు అన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మునిగేలాగా సో బాగా ఉడికించేసుకోవాలి. సో ఇప్పుడు వీటిల్లో ఈ నీటిని అయితే మనం కొంచెం తగ్గేంత వరకు బాగా మరిగించుకోవాలి. సో మరుగుతూ ఉండేటప్పుడే మనం ముందుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా తిప్పేసుకోవాలి. సో కొంచెం వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించేసుకొని మనకి కర్రీ రెడీ చేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. సో అంతే, ఫైనల్లీ మనకి ఈ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా రెసిపీ ట్రై